హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్? నేనైతే భోజనం చేశాను. భోజనం చేసి కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే చెట్లు అయితే కనబడ్డాయి. అవి ఏమిటో చూడడానికి వస్తారైతే అవి సీతాఫల పండ్లు అండి. ఇక చూడండి, సీతాఫల పళ్ళను చూడండి ఎలా కాశాయో ఈసారి. ఈ చెట్టు చూడండి ఎలా ఉన్నాయో, ఇంత లావైతే ఉన్నాయండి. ఇక కళ్ళు అయితే తెలుస్తున్నాయి ఈ కాయలు ఈసారి సీతాఫల పండ్లు. ఇక చూడండి ఫ్రెండ్స్, చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి, కొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ చెట్టు అయితే ఇక అడ్డమే పడ్డది కాయలు పోయినాక. ఇక చూడండి తెల్లగా ఎలా ఉన్నాయో సీతాఫల పండ్లు చూడండి ఫ్రెండ్స్. ఈ కొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒక కొమ్మకే చూడండి ఎలా ఉన్నాయో, 1 2 3 చూడండి ఫ్రెండ్స్. జంట చూడండి ఎలా ఉన్నాయో. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. సీతాఫలం చూడండి ఎలా ఉన్నాయో, ఎలా కాశాయో చూడండి. ఈసారి అయితే సీతాఫల పళ్ళు అయితే ఏమో కాశాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దాంట్లో అయితే సీతాఫల పండ్లు అయితే ఒకటి. చూశారు కదండి, సీతాఫల పళ్ళు అయితే తినండి ఫ్రెండ్స్. ఏ సీజన్లో ఆ కాయ అయితే తినాలి మనం, అప్పుడే ఆరోగ్యానికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే రావు కదా, ఏ సీజన్ బట్టి ఆ సీజన్ కాయలు అయితే వస్తుంటాయి. ఆ సీజన్లో అయితే మనం అయితే తినాలి ఫ్రెండ్స్. తింటేనే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ చెట్టుకి అయితే ఇక 20 కాశాయి. ఇక సీతాఫల పళ్ళు వచ్చేసి ఒక చెట్టుకి అయితే 20 దాకా కాశాయి ఫ్రెండ్స్. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్.